మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాలైన బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల ఏజెన్సీ గ్రామాల్లో టవర్లు ఉన్నప్పటికీ వాటికి సిగ్నల్స్ లేకపోవడంతో ఆన్లైన్ చదువులకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీకి సిగ్నల్స్ లేక ప్రజలు అవస్థలు పడుతూ రేషన్ బియ్యానికి దూరం అయ్యే పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు ఇంటిపైకి ఎక్కితే తప్ప సిగ్నల్స్ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా కనీసం అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పట్టించుకొని సెల్ టవర్ నిర్మిస్తే తమ కష్టాలు తొలగుతాయని కోరుతున్నారు. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గ్రామమైనటువంటి కోయగూడెంలో సిగ్నల్ లేక అనేకమైనటువంటి సమస్యలతోని ఫోన్లు చేసుకోవడానికి ట్యాంకీలు ఎక్కాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడినది. దీని గవర్నమెంట్ కూడా మేము అనేక సందర్భంలో దృష్టికి తీసుకుపోతే కూడా స్పందించేటువంటి ఒక పరిస్థితి లేదు. దానికోసం తీవ్రంగా ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసుల కాంచెలి స్టూడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విలేజ్లో అనేకమైనటువంటి యొక్క ఫోన్లు కమ్యూనికేషన్ లేకుండా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మండలంలో కోయగూడెం అయినటువంటిది సిగ్నల్ ప్రాబ్లం తీవ్ర స్థాయిలో ఉంది అనేటువంటిది మాకు టవరు శాంక్షన్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అట్లా బాగా ఫోన్ల ఇబ్బంది అనేటువంటిది మా బాధని గౌరవించి దీన్ని స్పందించి టవరు ఎత్తరని చెప్పి